అప్పుడు బాబా ఓ చిన్న కోట్ చెప్తారనమాట. ఇఫ్ యూ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్, గాడ్ డస్ నాట్ వరీ అబౌట్ యూ. అండ్ వై షుడ్ హీ? ఇఫ్ యూ స్టాప్ వరీయింగ్, గాడ్ హ్యాస్ టు బిగిన్ టు వరీ ఫర్ యూ. రిమెంబర్ హిమ్ హోల్ హార్టెడ్లీ. లీవ్ యువర్ ట్రబుల్స్ టు హిమ్. దెన్ యూ విల్ బీ ఫ్రీ టు రిమైన్ cheerful అని చెప్తాడనమాట. ఇప్పుడు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, మీరు కూడా ఈ 2 hours మీ వరీస్ అన్నీ మర్చిపోతే అప్పుడు బాబానే మీ వరీస్ని చూసుకుంటాడు. సో మీరు వరీ ఫ్రీగా ఈ పిల్లల ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయండి. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ మంత్ కిడ్స్ ప్రోగ్రామ్ భాగంగా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అయిందన్నమాట. సో అందులో 15 members పార్టిసిపేట్ చేశారు. 15 members అంటే టైం సరిపోదు కాబట్టి మేము దాన్ని 2 segments కింద డివైడ్ చేశాము. ఒకటి ఈ రోజు ఉంటుంది, ఇంకొకటి నెక్స్ట్ మంత్ కిడ్స్ ప్రోగ్రామ్ రోజు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు డ్రాయింగ్స్ గురించి చెప్తారనమాట. సో ఫస్ట్ మెహర్ తనిష్క్ తన డ్రాయింగ్ గురించి చెప్తాడు. ఇక్కడ చూశారు కదా, ఇది మెహర్ తనిష్క్ వేసాడు. ఇది ఉమర్ ట్రీ. Avatar Meher Baba Ki Jai. My name is Meher Tanishq and I am studying 6th class. I chose to draw Umar tree at Merazar. I will now tell you all about the tree in Merazar that I have drawn. In November 1959, on the way back to Mandali Hall, Baba's route took him past Mera's east windows, and to our surprise, he stopped right in front of the Umar tree growing there. Deliberately, he placed his hand on the tree at about shoulder level and gestured, "Of all the trees, this tree I like." Then Baba left and Mehra turned to tell Mani what had happened. They were both mystified. Why did he single out that tree? Not only did it block her view, but there were many more beautiful trees in the garden. Later, when Baba returned to the house, Mehra and Mani expected their surprise as to why he'd singled out that particular Umar tree. Baba innocently gestured, "Later on you'll see, later on you'll know." In June of 1969, when the Great Darshan was over, coming back to Merazar without Baba was extremely difficult for Mehra and all the Mandali. Mani and other women had to encourage Mehra to eat and sleep. They would read to her and try to distract her, but her grief was inconsolable. She didn't even have the heart to go out into the garden. Then one day in July, she stopped at her east window to look at some of the flowers she'd grown for Baba, and her gaze was drawn on to the Umar tree. Mehra could not believe her eyes. There on the tree was a life-sized image of her beloved Baba's face. So beautiful, so alive. Baba was right there, comforting her with his presence, telling her that he'd never left, that he was still there with her and always would be. Not only Mehra, Baba will always be with us, but for that we have
have to always think about Baba like Mera. Thank you. Avatar Meher Baba ki jai. ఈ ట్రీ చాలామంది చూసే ఉంటారు. ఇది మెహరాజాద్లో ఉంటుంది ఈ ట్రీ. మెహ్రా రూమ్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. సో బాబా బాడీ డ్రాప్ చేసేసిన తర్వాత మెహ్రా బాబాని చాలా మిస్ అయ్యేది. అప్పుడు బాబా ఫేస్ ఆ ట్రీ మీద కనిపించింది అనమాట. సో చాలా హార్ట్ టచింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నీరవ్ తన డ్రాయింగ్ గురించి చెప్తాడు. నీరవ్ మిస్చీవియస్ చికెన్ గీసాడనమాట. Hello everybody, my name is Neerav. I am grade 3. No, I am grade 4. Today I am talking about the mischievous chicken. మనం చూసిన ఈ కోడి పిల్ల పిక్చర్ను బాబా స్వయంగా డ్రా చేశారు. ఈ కోడి పిల్లని నేనే అని కూడా చెప్పారు. తను ఎవ్వరు, ఎందుకు వచ్చారో అని ఈ విషయంగా ఈ మిస్చీవియస్ చికెన్ స్టోరీ ద్వారా చెప్పుతున్నారు బాబా. ఈ కోడి పిల్లే స్టోరీకి హీరో. ఇది చాలా తుంటిది. క్రియేషన్ స్టార్ట్ కాకముందు శూన్యం తప్ప వేరేదేమీ లేదు. తల్లి రెక్కల నుండి బయటకి వచ్చిన మొదటిది తుంటిది అయినా ఈ కోడి పిల్ల శూన్యం అనే మహాసముద్రంలో నుండి బయలుదేరి యొక్క ప్రపంచాల ద్వారా ఎవరి హెల్ప్ లేకుండా అలోన్గా ట్రావెల్ చేసి తనెవ్వరో తన అస్సలు స్వరూపం ఏంటో తెలుసుకున్న ఫస్ట్ సోల్. ఈ సోల్ క్రియేషన్లోని అని జీవరాశులకు గోల్ అయిన ఐయామ్ గాడ్ స్టేట్కి చేర్చడంలో హెల్ప్ అవుతున్న అవతార్ స్వరూపుడు. క్రియేషన్ అనే ఇన్ఫినైట్ ఓషన్లో ఆఖర జీవాత్మ గమ్యం చేరే వరకు ఆయన ఎప్పటికీ వస్తూనే ఉంటాడు. ఇలా అనంతమైన బాధను కూడా మన అందరి కోసం పరమానందంగా అనుభవించే అవతారుని ఎంతో లేని స్టోరీ మిస్టీరియస్ చికెన్. జై బాబా. ఎంత బాగా చెప్పాడో కదా. సో ఇప్పుడు సమ్మర్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేవి ఐస్ క్రీమ్స్. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఐస్ క్రీమ్సే ఇష్టం ఉంటాయి. సో మండలి వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం ఉండేది. సో ఐస్ క్రీమ్ మీద ఒక స్టోరీ చూద్దామా మరి. సో ఒకసారి ఎలిజబెత్ ప్యాటర్సన్ పంజంకి వస్తుంది. పంజంకి వచ్చినప్పుడు బాబా ఇక్కడ మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, నేను వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్స్ తెస్తాను బాబా అని అంటుంది. అప్పుడు బాబా వెరీ గుడ్, ఇది మంచి ఐడియా, కానీ నువ్వు తెచ్చే ఐస్ క్రీమ్స్ వల్ల ఎవరికి జలుబు కానీ లేకపోతే గొంతు నొప్పి కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటాడు. అప్పుడు ఎలిజబెత్ ప్యాటర్సన్ సరే అంటుంది. కానీ మరి ఈ ఐస్ క్రీమ్స్ తిన్న వెంటనే ఎవరికైనా కోల్డ్ కానీ అది అవుతూ ఉంటాయి కదా. సో మరి రెమెడీ ఎలా అని చెప్పి బాబా నీలుని పిలిపిస్తాడు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు మెహర్శ్రీ భజన్ తర్వాత చూద్దాం.
अवतार मेहर बाबा की जय। आई बेला प्रभु दर्शन की, आई बेला प्रभु दर्शन की, मन जोत जगा नैनन की, मन जोत जगा
ఎంత బాగా పాడిందో కదా. సో ఇప్పుడు మళ్ళీ మన స్టోరీకి వెళ్ళిపోతే, బాబా ఈ ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత ఏమీ జలుబు కానీ థ్రోట్ పెయిన్ కానీ రాకుండా ఉండాలని అన్నారు కాబట్టి మరి దాని రెమెడీ గురించి నీలుని పిలిపిస్తారనమాట. సో నీలు వచ్చి ఒక చిన్న రెమెడీ చెప్తాడు. అప్పుడు బాబా సరే అని చెప్పి ఎలిజబెత్ ప్యాటర్సన్ని ఐస్ క్రీమ్స్ తెమ్మని పంపిస్తారు. ఎలిజబెత్ వెళ్ళి అందరికీ ఐస్ క్రీమ్స్ తెస్తుంది. తెచ్చిన తర్వాత బాబానే అందరికీ సర్వ్ చేస్తారు. సర్వ్ చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక్క స్పూన్ తిన్న వెంటనే ఎందుకు తిన్నాంరా ఈ ఐస్ క్రీమ్స్, దీనికన్నా తినకపోవడమే బెటర్ అని అనుకుంటారు. అలా ఎందుకు అనుకున్నారో రిత్విక మాటల తర్వాత విందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. నా పేరు రిత్విక. నేను 8వ తరగతిలో చదువుకుంటున్నాను. నేను గీసిన జోబ్డీ గురించి చెప్పబోతున్నాను. మెహర్ బాబా ఏప్రిల్ 1924లో ఒక స్టోన్ హట్ని నిర్మింపజేసి దానిని తన రెసిడెన్స్గా ప్రకటించి దానికి జోబ్డీ అనే పేరు సూచించి దానిపై రెయిన్బో ఫ్లాగ్ని ఎగురవేశారు. ఒక సంవత్సరం తర్వాత బాబా జోబ్డీలోకి మాట్లాడుతూ వెళ్ళి మౌనంతో బయటకు వచ్చారు. అంటే సైలెన్స్ స్టార్ట్ అయింది ఈ జోబ్డీలోనే అని అర్థం. మార్చ్ 1924లో బాబా మెహరాబాద్కు వచ్చారు. ఏప్రిల్ నాటికి గమేలా యోగా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంది. అందులో గమేలా అనగా గార్డెన్ వర్క్, వ్యవసాయం, కన్స్ట్రక్షన్లో వాడే మెటల్ బకెట్ ఆర్ ప్యాన్. అందులో గమేలా యోగాలో గమేలా ప్రముఖ పాత్ర పోషించింది. మండలి వారు పొద్దున లేచి లైట్ ఫుడ్ తీసుకొని జీవిస్తూ మండలి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లో నిద్రపోయేవారు. లైట్ ఫుడ్ అంటే ఒక గ్లాస్ పాలు లేని పల్చని టీ ఉండేది. బలహీనంగా లేదా అనారోగ్యంగా ఉన్నవారికి బాదం పప్పులు ఎక్స్ట్రాగా అనుమతించబడేవి. మండలి వారు బాబా కోసం స్టోన్ హట్ నిర్మాణ పనిలో పాల్గొనేవారు. ఈ స్టోన్ హట్నే తర్వాతి రోజుల్లో జోబ్డీ అని పిలువబడింది. ఇలా ఏప్రిల్ 23, 1924 నాడు జోబ్డీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మండలి వారు ఒక ఫ్లాగ్ ఉండాలని కోరారు. ఫ్లాగ్ ఏ కలర్లో ఉండాలి అనే డిస్కషన్ వైరల్ అయ్యింది. చివరకు బాబా తన ఫ్లాగ్లో 7 కలర్స్ ఉండాలని ప్రతిపాదించి సమస్యను పరిష్కరించారు. ఫ్లాగ్లో కలర్స్ ఆర్డర్ విషయానికి వస్తే బాబా 2 రంగులు మాత్రమే చెప్పారు, రెడ్ మరియు బ్లూ. మానవునిలో ఉండే జంతు సంస్కారాలను సూచించే రెడ్ కలర్ ఫ్లాగ్లో లాస్ట్లో ఉండాలని, మానవునిలో ఉండే దైవాన్ని సూచించే బ్లూ కలర్ ఫ్లాగ్లో అన్ని కలర్స్ కన్నా మొదట ఉండాలని బాబా చెప్పారు. మిగిలిన 5 కలర్స్ ఏ ఆర్డర్లో ఉండాలో బాబా చెప్పలేరు. జోబ్డీలో బాబా దర్శనం చేసుకునేటందుకు సైలెన్స్ డే ప్రత్యేక అవకాశాన్ని కలిగిస్తుంది. కనుక ఈ సంవత్సరం మనం సైలెన్స్ డే రోజున జోబ్డీని దర్శనం చేసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మెహర్ హర్షిని తన టాక్ ఇస్తుంది, తన డ్రాయింగ్ గురించి చెప్తుంది. ఆ తర్వాత మనం మళ్ళీ మన స్టోరీకి వెళ్ళిపోదాం. Avatar Meher Baba Ki Jai. Memories of Rahuri Cabin. Rahuri is 40 kilometers from Ahmednagar on the road to Nasik. The cabin was built in August 1936 where Baba
The cabin was built in August 1936, where Baba had opened an ashram for the mad and must. The Rahuri cabin was the only solid structure in the Rahuri ashram. The other buildings were temporary shacks of bamboo matting. Young Merwan Jessawala stayed there when he was afflicted with boils all over his legs after his family had moved to Mehrabad in August 1938. A dispensary run by Dr. Neelu was opened in Rahuri. Hundreds of sick people came each day, many of them from very remote areas. When I wash the mad at Rahuri, I am washing them universally. Avatar Meher Baba Ki Jai. చాలా బాగా చెప్పింది కదా. ఇప్పుడు మన స్టోరీకి వెళ్ళిపోతే బాబా నీలుని రెమెడీ అడిగినప్పుడు నీలు బాబాకి ఏం చెప్తాడంటే, బాబా కోల్డ్ మరియు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కోల్డ్ లేకపోతే గొంతు నొప్పి రాకుండా ఉండాలంటే గార్లిక్ చట్నీ అంటే వెల్లుల్లిపాయ చట్నీ చేసి ఐస్ క్రీమ్తో పాటు తింటే ఎలాంటి కోల్డ్ కానీ గొంతు నొప్పి కానీ రాదు బాబా అని చెప్తాడు. అయితే నీలు బాబాకి మరాఠీలో చెప్తాడనమాట. సో ఎలిజబెత్ ప్యాటర్సన్కి ఏమో మరాఠీ రాదు. సో తనకి నీలు ఏం చెప్తున్నాడు అన్నది అర్థం కాదు. బాబా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తెమ్మంటే తను అలాగే బాబా అని చెప్పి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తెస్తుంది. అయితే ఎలిజబెత్ ఎప్పుడైతే మార్కెట్కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ కొందామని వెళ్తుందో బాబా కేటీని ఇంకా మనుని పిలిచి ఇంత కొంచెం ఎక్కువగా గార్లిక్ చట్నీ చేయమని చెప్తాడనమాట. సో ఎలిజబెత్ బ్యాక్ మళ్ళీ బాబా దగ్గరకు వచ్చేసరికి ఐస్ క్రీమ్స్తో పాటు గార్లిక్ చట్నీ వాళ్ళు కొంచెం ఎక్కువగా గార్లిక్ చట్నీ చేసి పెడతారు. అయితే బాబా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ ఇంకా గార్లిక్ చట్నీ వేసి అందరికీ సర్వ్ చేస్తారు. పైగా ఏం చెప్తారంటే ఒక్క స్పూన్ ఐస్ క్రీమ్కి మీరు గార్లిక్ చట్నీ తినాలని చెప్తాడు. సో వాళ్ళు అలా తినేసరికి ఆ ఐస్ క్రీమ్కి ఉన్న స్వీట్నెస్ అది మొత్తం పోయి వాళ్ళకి ఆ గార్లిక్ చట్నీ టేస్టే వస్తుంది. సో ఇంకా వాళ్ళకి విరక్తి పుడుతుందన్నమాట ఇంకా ఐస్ క్రీమ్స్ అంటే. సో బాబా ఇలా ఎందుకు చేసేవారంటే వాళ్ళ అటాచ్మెంట్స్ ఒకటి కట్ చేయడానికి అలా చేసేవారనమాట. మనందరికీ తెలుసు మనీకి కూడా స్కిప్పింగ్ రోప్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ స్కిప్పింగ్ రోప్ని కూడా బాబా బయట వేసేయమన్నారు. ఇవన్నీ వాళ్ళ అటాచ్మెంట్స్ కట్ చేయడానికే బాబా అప్పుడప్పుడు చేసేవారు ఇలా. ఇప్పుడు వేద వైష్ణవి తన డ్రాయింగ్ గురించి చెప్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు నేను ఈ సమాధి పెయింటింగ్ గీసాను. నేను ఇప్పుడు ఆ సమాధి గురించి చెప్పబోతున్నాను. రిపీట్. ఇప్పుడు మెహర్ ప్రేమ్ ఒక భజన చేస్తాడు. Avatar Meher Baba Ki Jai. I am the ocean where all have begun. I am beloved sublime. I am the ocean where all finally come. I
who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of limitless joy, infinite consciousness too. I am the music that never will cloy. I am the ocean in you. I am the ocean in you. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of unending peace, infinite hearing and sight. You from your chains I have come to release into my ocean of light, into my ocean of light. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of unbroken calm, infinite bliss I am true. I've been called Jesus and Buddha and Ram, and now Meher Baba by you. And now Meher Baba by you. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. Drown in my ocean of love. Avtar Meher Baba ki jai. ఎంత బాగా పాడాడో కదా. ఇప్పుడు వేద వైష్ణవి తన డ్రాయింగ్ గురించి చెప్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. నేను వేద వైష్ణవి శ్రీ మెహరా గ్రేడ్ 10లో చదువుతున్నాను. నేను మెహర్ బాబా సమాధి గురించి ఒక ప్లేస్లో ఒక చోట ఆగి ఇలా అన్నారు, ఇక్కడ ఒక గొయ్య తవ్వాలి అని, పెద్ద గొయ్య తవ్వాలని. బాబా ఆ గొయ్య 40 inches విడ్త్, 80 inches లెంత్, ఇంకా 5 feet డెప్త్ కావాలని అన్నారు. మనం ఇప్పుడు చూస్తే ఈ స్పెసిఫిక్ ఈవెంట్లో చూస్తే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఇది అవతారిక్ మిషన్లో ఇది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మూమెంట్స్. సో బాబా చివరి విశ్రాంతి తీసుకుంది ఈ ప్లేస్లో. తర్వాత సమాధి అని అన్నారు, ద టోమ్ ష్రైన్ అని అన్నారు. నెక్స్ట్ బాబా తన సమాధి గురించి ఏం చెప్పారో చూద్దాం. వెన్ ఐ డ్రాప్ దిస్ బాడీ ఐ విల్ రిమైన్ యాక్టివ్ ఇటర్నలీ ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఇన్ ద బాడీ. బాబా అన్నారు, నేను ఈ శరీరంని వదిలేస్తే నేను శాశ్వతంగా నేను యాక్టివ్గానే ఉన్నా, అయినా నేను ఈ శరీరంలో ఉండకపోవచ్చు. బాబా అన్నారు, బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఆయన పని ఇంకా కంటిన్యూ అవుతుందని అన్నారు. ప్రపంచంలో ఉండే అందరూ బాబా సమాధికి దర్శనం చేసుకునే వాళ్ళు బాబా ప్రెసెన్స్ ఫీల్ చేయగలరు అని అన్నారు. ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏం చెప్పారో బాబా చూద్దాం. మై టోమ్ విల్ బీ ద సెంటర్
ఆఫ్ పిల్గ్రిమేజ్ ఫర్ ద వరల్డ్. అంటే బాబా సమాధి ప్రపంచంలో ఉండే అన్ని పిల్గ్రిమేజెస్కి బాబా సమాధి ద సెంటర్ పిల్గ్రిమేజ్ అవుతుందని అన్నారు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది నా ఒపీనియన్. ఏంటంటే మనం ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటే అన్ని లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ పైన పడి ఒక సింగిల్ ఫోకస్ పాయింట్ క్రియేట్ అవుతుంది. మనం ఒక పర్టికులర్ పాయింట్ పైన పెడితే అక్కడ హీట్ జనరేట్ అయ్యి కాలిపోతుంది. అలాగే ప్రపంచంలో ఉండే అన్ని డివైన్ స్పిరిచువల్ ఎనర్జీస్ బాబా సమాధి దగ్గరకు వచ్చి బాబా సమాధి ఒక సింగిల్ స్పిరిచువల్ ఫోకస్ పాయింట్ అవుతుంది. సో బాబా ఏం చేస్తారు, ప్రపంచంలో ఉండే అన్ని సంస్కారాలు మొత్తం కాల్చేస్తారు. ఇది నా ఒపీనియన్, నేను ఇది చెప్పాను. సో నెక్స్ట్, సో బాబా బాబా 1938లో ఏమైందంటే, మనం థర్డ్ స్లైడ్లో చూస్తే బాబా ఇంకా నౌషర్వన్ సత్తా ఆయన ఇరుచ్ వాళ్ళ అంకల్, దాని వెనకాల ఒక ఒక క్రిప్ట్ ఉండేది. బాబా అన్నారు అది కూల్చేసి లోవర్ మెహరాబాద్లో ఉండే పోస్ట్ ఆఫీస్ రూయిన్స్లో ఉండే పోస్ట్ ఆఫీస్ స్టోన్స్ తీసుకుని కట్టమన్నారు. అది 1938లో బ్రిటిషర్స్ వాళ్ళు కూల్చేశారు అది. సో అందుకనే లోవర్ మెహరాబాద్కి సమాధికి ఒక లింక్ ఉంది. సో మీరు సమాధి లోపల కొన్ని పెయింటింగ్స్ చూసారు. అది హెలెన్ డామ్ అని ఒక స్విస్ ఆర్టిస్ట్ గీశారు. ఈవిడ మోరల్స్ గీసేది. మోరల్స్ అంటే ఏంటి, అన్ఈవెన్ సర్ఫేసెస్ పైన స్పెసిఫిక్ టూల్స్తో వాళ్ళు పెయింటింగ్స్ వేసేవారు. బాబా చాలా హ్యాపీగా చూసే తర్వాత, కానీ ఈ పెయింటింగ్స్ గురించి ఏం స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏం ఇవ్వలేదు. సో మనం ఇక్కడ ఒకటి చూస్తాం, ఇరుష్ జసవాలా బాబా డిసైపుల్స్ ఏమన్నారంటే, బాబా హ్యాడ్ డిక్లేర్డ్ దట్ హిస్ టూమ్ వుడ్ బి ద ఎపిసెంటర్ ఆఫ్ హిస్ యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్. అంటే బాబా సమాధి ప్రపంచంలోకి, అంటే బాబా స్పిరిచువల్ వర్క్కి ఎపిసెంటర్ అవుతుందని అన్నారు. బాబా సమాధికి దర్శనం చేసుకునే వాళ్ళు, ప్రేమతో దర్శనం చేసుకునే వాళ్ళు బాబా ప్రెసెన్స్ ఖచ్చితంగా ఫీల్ చేయగలరు అని ఇరుచ్ అన్నారు. తర్వాత మనీ ఇరానీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, బాబా సమాధి ఇస్ నాట్ ఎ గ్రేవ్, ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ యూ కెన్ మీట్ హిమ్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే బాబా సమాధి ఏం నార్మల్ సమాధి ఏం కాదు, అదొక చోటు. మీరు మీ హృదయం ఇంకా మీ మనసు మౌనంలో ఉంటే ఆయన మీరు కలవగలరు అని అన్నారు. ఇంతటితో అవతార్ మెహర్ బాబా కీ జై. వేద వైష్ణవి ఇంకా వాళ్ళ నాన్నని రిప్లేస్ చేసేస్తుందేమో. మనందరికీ తెలుసు వేద వైష్ణవి జిఎస్ఎన్ సుబ్రహ్మణ్యం అంకుల్ వాళ్ళ డాటర్ అని. ఎంత బాగా చెప్పిందో కదా, ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు రిత్విక ఒక సాంగ్ పాడుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై. పునాపురములోన శిరింతనయుడై బాబా, పునాపురములోన శిరింతనయుడై బాబా, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము, శుభోదయములో బాలుడై దైవము, అవతరించె తానే మేలుకొల్పగా, అవతరించె తానే మేలు
పునాపురములోనా ఎవరెవరో ఈ దివ్య సుందరాంగులు, ఎవరెవరో ఈ దివ్య సుందరాంగులు ఏలవచ్చినారి శుభోదయములోన, ఏలవచ్చినారి శుభోదయములోన. పరాత్పరునికి ఊయలూగింపగా, పరాత్పరునికి ఊయలూగింపగా గంధర్వులే ఏగుదింపినారే, గంధర్వులే ఏగుదింపినారే. పునాపురములోన ఎంత దివ్య కాంతి చూడనైతి నేను, ఎంత దివ్య కాంతి చూడనైతి నేను. కోటి సూర్యకాంతులే మించిపోయెనమ్మా, కోటి సూర్యకాంతులే మించిపోయెనమ్మా. దివ్య తేజము నాటికి నేటికి, దివ్య తేజము నాటికి నేటికి. రామకృష్ణ జీసస్ ఆది మహాతేజము, రామకృష్ణ జీసస్ ఆది మహాతేజము. పునాపురములోన శిరింతనయుడై బాబా, పునాపురములోన శిరింతనయుడై బాబా దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే, దివ్య కాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము, శుభోదయములో బాలుడై దైవము అవతరించె తానే మేలుకొల్పగా, అవతరించె తానే మేలుకొల్పగా. पुनापुरमुलोना अवतार मेहर बाबा की जय।